Hi everyone, welcome back to Arrays కాన్సెప్ట్ వీడియో. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎరేస్ మనం ఎలా క్రియేట్ చేస్తాం. సో ఎలా ఎరేస్ ని మల్టిపుల్ డైమెన్షనల్ ఎరేస్ అండ్ సింగిల్ డైమెన్షనల్ ఎరేస్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. జనరల్ గా మీరు ఆల్రెడీ గనక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ కనుక ఉంటే మీకు ఆల్రెడీ అంటే సి కానీ C++ కానీ మీకు ఐడియా ఉండుంటే ఎరే డెఫినేషన్ అనేది మీకు తెలిసే ఉండుంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు కంగారు పడకండి. సో నేను క్లారిటీగానే చెప్తాను. సో an array is a collection of, okay, collection of elements or group of elements. So collection of elements or group of elements ని array అంటాం. సో అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ ద సేమ్ టైప్, ఒకటే టైప్ ఉండాలి, అంటే ఒకటే డేటా టైప్ ఉండాలి. అండ్ అండ్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్, స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ block of memory, continuous block of memory. సో ఇది ఎరే డెఫినేషన్, రైట్? సో ఇక్కడ ఏంటి, ఎరే ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఆల్ ద సేమ్ టైప్ అండ్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ బ్లాక్ ఆఫ్ మెమరీ. అంటే ఎరే అనేది మనము గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఎరే అంటున్నాం. సో ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి. అట్ ద సేమ్ టైం సేమ్ టైప్ అయి ఉండాలి. సో డిఫరెంట్ టైప్ అయితే వాల్యూస్ ఒక టైప్ అయి ఉండి లేకపోతే మీరు అసైన్ చేసిన టైప్ వేరే అయి ఉంటే గనక అది యాక్సెప్టబుల్ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎరేస్ ని లేదా ఎరేస్ యొక్క వాల్యూస్ ని మనం దాని యొక్క ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో జనరల్ గా మనకు తెలిసిన పాయింట్ ఏంటి, ఎరేస్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎరేస్ ఆర్ యూజ్ఫుల్ when you want to store when you want to store multiple values. Okay, multiple values of the same type. సో డిఫరెంట్ టైప్ ఉంటే సెట్ అవ్వదు. సో సేమ్ టైప్ ఉండాలి. ఓకే, అండ్ యాక్సిస్. సో ఎలా యాక్సెస్ చేసుకుంటాం మనం, యాక్సెస్ దెమ్ యూజింగ్ అరే ఇండెక్స్. అరే ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. సో కొన్ని కీ పాయింట్స్ చెప్తాను అరేస్ లో. సో ఆ కీ పాయింట్స్ అనేవి మీకు కనుక గుర్తుంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే కాలేజ్ వైవాలో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ సైజ్. ఫిక్స్డ్ సైజ్, అసలు ఫిక్స్డ్ సైజ్ అంటే ఏంటి అరేస్ లో అంటే ఒక్కసారి మీరు అరేని క్రియేట్ చేసిన తర్వాత దాని సైజ్ అనేది మార్చలేము. వన్స్ an array is created, okay, its size cannot be changed. చేంజ్ చేయలేము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సేమ్ డేటా టైప్. సేమ్ డేటా టైప్. సో ఆల్ ఎలిమెంట్స్, మన ఎరేలో ఏ అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలి ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఖచ్చితంగా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఓకే, థర్డ్ పాయింట్, సో ఇండెక్స్ బేస్డ్. సో ఇండెక్స్ బేస్డ్ అంటే సో ఎరే ఎలిమెంట్స్ అనేవి మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం, యాక్సెస్ యూజింగ్ ది దేర్ ఇండెక్సెస్. ఓకే, సో ఇండెక్స్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో తర్వాత మీకు ఏ విధంగా క్రియేట్ చేస్తామో ఎరేనే అనేది బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఎక్లిప్స్ లో నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఆ, మీలో ఎవరికైనా గనక ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి లేదా పాత్ ఎలా సెట్ చేయాలి అనేది విషయం తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, అవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎలా ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా జావా పాత్ ని సెట్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఎరేస్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ 1 లో మనం ఏం చేయాలి,
స్టెప్ వన్ లో ఏంటంటే డిక్లేర్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్. సో అరే ఆఫ్ ఇంటీజర్స్ అనేది నేను చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇంట్ నెంబర్స్. ఓకే, ఇంట్ నెంబర్స్ అని ఇచ్చా. సో నేను ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టెప్ టూ లో స్టెప్ టూ లో ఎలకేట్ మెమరీ ఫర్ 5 ఇంటీజర్స్. జస్ట్ ఇది ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 5. ఓకే, ఇప్పుడు స్టెప్ త్రీ మీకు అర్థం అవడం కోసం నేను వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను. ఇనిషియలైజేషన్ చేయడం. ఇనిషియలైజేషన్ ది ఎరే ఎలిమెంట్స్. ఇనిషియలైజేషన్ ది ఎరే ఎలిమెంట్స్, రైట్. ఓకే, ఇప్పుడు నెంబర్స్ ని ఇనిషియలైజేషన్ చేయడం అంటే ఏంటి? వాల్యూస్ ని అసైన్ చేయడం. సో ఇండెక్స్ వైజ్ గా ఇప్పుడు నేను ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. సో జనరల్ గా మనకి అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎరే ఏంటి నేమ్, ఎరే నేమ్ ఏంటి? నంబర్స్. ఓకే, మనం ఎంత సైజ్ ఇచ్చాం? 5 ఇంటీజర్స్ మాత్రమే ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాల్యూస్ అసైన్ చేయాలి కదా. 0 ఇండెక్స్ లో నేను 10th పెట్టుకున్నా. ఓకే, అలా అప్ టు 5 అంటే 2, 3, 4, 5. ఓకే, సో ఇది 1, 2, 3, 4. సో నెక్స్ట్ వాల్యూస్ ని కూడా చేంజ్ చేస్తా. 20, 30, 40, 50, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టెప్ ఫోర్ లో ఏం చేస్తాను? యాక్సిస్ అండ్ ప్రింట్ ద ఎరే ఎలిమెంట్స్. మరి యాక్సెస్ చేసుకుని నేను ప్రింట్ చేయాలి కదా. సో దాని గురించి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఫర్ లూప్ ఐడియా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ యొక్క ఎరేస్ ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటామని తెలిస్తే ప్రోగ్రామింగ్ అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఏ విధంగా ఎరేస్ ని ఎలిమెంట్స్ ని ఎలా తీసుకుంటున్నాం, సో ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం అన్నది. ఓకేనా. సో ఇండెక్స్ అనేది స్టార్టింగ్ 0 కాబట్టి i = 0 పెట్టుకున్నా. ఓకేనా. నాకు ఎరే లెంత్ కావాలి. ఎరే లెంత్ ఎంత ఇక్కడ? 5. సో ఇప్పుడు నేను లెంత్ కావాలంటే నాకు ఎరేస్ ని తీసుకుని నెంబర్స్ డాట్ లెంత్ అనిస్తే ఇక్కడ మనం ఎంత అయితే ఎరేస్ తీసుకున్నామో ఆ లెంత్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఆ లెంత్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? 1 minute, నెంబర్స్ డాట్ లెంత్. సో ఇది దేనికి? ఐ వాల్యూ ఎంత? 0. సో మనం స్టార్టింగ్ వాల్యూ ఎంత? 0 కాబట్టి సో ఆ వాల్యూ మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఐలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ఇండెక్స్ కి లెస్ దాన్ గా ఉందా లేదా? ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు కదా. సో అందుకని i < నెంబర్స్ డాట్ లెంత్ అని పెట్టుకున్నాం. i++ ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ పెట్టుకున్నాం. సో ఇది ఇక్కడ తోటి ఫర్ లూప్ అనేది డిక్లరేషన్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఎలిమెంట్ అట్ ఇండెక్స్ వైజ్ ప్రింట్ చేద్దాం మనం. ప్లస్ అంటే కన్కార్డినేషన్ ఆపరేషన్ యూస్ చేసి ఐ. ఓకే, తర్వాత మళ్ళీ ఒక కాలన్ పెట్టుకుని ఇండెక్స్ వైజ్ కావాలి నాకు కదా. మళ్ళీ ప్లస్ పెట్టుకుని మళ్ళీ ఐ. ఓకే, ఇది అన్నమాట. సో ఇప్పుడు ఇంట్ i = 0, i++. సో ఇక్కడ ఏమంటుంది ఎర్రరు?
సో ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ వైజ్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఇండెక్స్ వైజ్ ఇన్ ఈ జీరో ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉంది, అలాగే వన్ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉంది, టూ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉంది, అలా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి రన్ చేస్తున్నాను. సో మీరు చూద్దరు కానీ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ జీరో, జీరోలో ఏముంది, 10 ఉంది. ఓకే. సో ఎలిమెంట్ అట్ ఇండెక్స్ వన్ 20, 30, 40, 50 అలా ఇండెక్స్ 4 వరకు జీరో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 4 అని వచ్చింది. సో కన్ఫ్యూజన్ ఏమీ పడకండి. సో టోటల్ గా లెక్క పెడితే 5 ఉంటాయి. సో 1, 2, 3, 4, 5 కాబట్టి ఇక్కడ మనం ఎంత సైజ్ ఇచ్చాం, 5 ఇచ్చాం. కాబట్టి 5 ఎలిమెంట్స్ ని అరేకి అసైన్ చేసాం. ఓకేనా. ఇక్కడ వన్ బై వన్ వద్దాం. సో డిక్లరింగ్ ఎరే అన్నాను. దీని మీనింగ్ ఏంటి అన్నది చూద్దాం ఫస్ట్. ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఆ వేరియబుల్ ఏంటి, నెంబర్స్. ఓకే. సో నెంబర్స్ ఏం చేస్తుంది, ఈ నెంబర్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హోల్డ్ అన్ ఎరే ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, ఎరే ఆఫ్ ఇంటీజర్స్ ని హోల్డ్ చేస్తుంది. ఓకే. సో ఏదైతే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉందో, ఓకే, సో ఏదైతే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉందో ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ దట్ దిస్ వేరియబుల్ విల్ హోల్డ్ అన్ ఎరే. సో ఇక్కడ ఇది లేదనుకోండి, ఈ బ్రాకెట్ లేదనుకోండి, ఇది నార్మల్ ఇంటీజర్, ఇది నార్మల్ ఇంటీజర్ వేరియబుల్. సో వన్స్ ఒకసారి మీరు ఇక్కడ ఇంటి ముందు బ్రాకెట్ అనేది ప్లేస్ చేస్తే అది ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా అది ఒక ఎరేని హోల్డ్ చేస్తున్నట్టు. ఏ టైప్ ఆఫ్ ఎరేని హోల్డ్ చేస్తుంది, ఇంటీజర్ టైప్ ఎరేని హోల్డ్ చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఏం చేసాం, మనం మెమరీ అలొకేషన్ చేసాం. సో మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం. సో 5 ఇంటీజర్స్ ఇచ్చాం. ఓకే, 5 ఇంటీజర్స్ వరకు ఈ ఎరే హోల్డ్ చేయగలుగుతుంది అని చెప్పి మనం ఇచ్చాం. ఇంకొకటి ఏం చేసాం, న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఎరేని క్రియేట్ చేసాం. ఓకే. అంటే ఇక్కడ 5 ఏంటి, ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఆ ఎరే హోల్డ్ చేయగలుగుతుంది. అంతే కదా. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏం చేసామంటే నెంబర్స్ అనేవి తీసుకున్నాం. ఫస్ట్ డిక్లేర్ చేసేసాం ఎరేని. తర్వాత ఈ నెంబర్ ఒక మెమరీ అలొకేషన్ చేయాలి కదా తర్వాత. అంటే ఈ ఎరే ఎంత మెమరీని అలొకేట్ చేసుకోగలదు అన్నది తెలియాలి కదా. దానికోసం మనం ఒక మెమరీని అలొకేషన్ చేస్తున్నాం ఒక ఎరేకి, నెంబర్స్ అనే ఎరేకి. దీని మెమరీ సైజ్ ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం. సో మనం ఎరేని మెమరీ ఇవ్వడానికి ఏం చేసాం, న్యూ అనేది యూజ్ చేసి ఒక ఎరేని క్రియేట్ చేసి దానికి 5 మెమరీ ఇచ్చాం. అంటే 5 ఇంటీజర్స్ వరకు యాక్సెస్ ఇచ్చాం. ఓకేనా. తర్వాత ఏం చేసాం, ఇనీషియలైజేషన్. మనం ఏం చేసామంటే ప్రతి ఎరే ఎలిమెంట్ కి ఒక వాల్యూ ఇచ్చాం. ఓకే. మనకి ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ మిడిల్లో ఉందో దాన్ని మనం ఇండెక్స్ అంటాం. స్టార్టింగ్ పొజిషన్ 0. ఓకే. నంబర్స్ 0 అనేది స్టార్టింగ్ పొజిషన్, 0 అనేది ఇండెక్స్ స్టార్టింగ్ పొజిషన్, అంటే ఇండెక్స్ ఫస్ట్ ఎలిమెంట్. సో నెంబర్ 1 అనేది ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అవుతుంది, నెంబర్ 2 అనేది థర్డ్ ఎలిమెంట్ అవుతుంది. ఎందుకు అని అంటే 0 నుంచి మనకి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేసాం, యాక్సెస్ అండ్ ప్రింట్ ద ఎరే ఎలిమెంట్స్. దీని మీనింగ్ ఏంటి, ఒక ఫర్ లూప్ యూజ్ చేసి ఈ ఎరేని ఇటరేట్ చేసాం. అంటే మల్టిపుల్ టైమ్స్, అంటే ఎరే సైజ్ ఎంత ఉందో అప్పటి వరకు రన్ చేసి ఆ వాల్యూస్ ని ప్రింట్ చేసేలా చేసాం. ఏం యూజ్ చేసి, నెంబర్స్ డాట్ లెంత్ ని యూజ్ చేసి. ఓకేనా. సో ఇక్కడ ఈ నెంబర్స్ డాట్ లెంత్ అనేది ఏంటన్నది నేను చెప్పాను ఆల్రెడీ. సైజ్ ఆఫ్ ద ఎరే ఈ కేసులో ఏంటి, 5. నా ఎరే సైజ్ వచ్చేసి 5. సో ఇన్సైడ్ ద లూప్ ఎవ్రీ టైమ్ ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ ఐ వాల్యూ 0. ఐ వాల్యూ 0 కాబట్టి ఏం చేస్తుంది, ఓకే 0 లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్. సో ఇక నెంబర్స్ డాట్ లెంత్ అంటే అరే లెంత్ ఎంత, 5. 0 లెస్ దాన్ 5 కండిషన్ అనేది ట్రూ అయింది. సో లూప్ బాడీలోకి వచ్చి ఎలిమెంట్ అట్ ఇండెక్స్ ఐ, ఐ అంటే ఎంత ఇక్కడ 0 ప్లస్ నెంబర్స్ ఐ అంటే ఎంత, నెంబర్స్ ఐ అంటే ఇక్కడ ఏంటి, అరే, అరే కదా, స్క్వేర్ బ్రాకెట్ ఉంటే అరే. ఐలో ఐ ఎంత ఉంది ఇక్కడ వాల్యూ, ప్రజెంట్ మనకి 0 ఉంది. నెంబర్స్ 0 అంటే ఎంత, మనం ఎంత ఇచ్చాం, నెంబర్స్ 0, నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 ఉంటే ఆ వాల్యూ ఎంత, 10. సో అది వస్తుంది.
ఓకే, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 0 కాస్త 1 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి. ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అంటే 0+1. ఇక్కడ ఏం జరుగుతుంది? I++ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అంటే ఇక్కడ మనకి ఈ కేసులో ఏం జరుగుతుంది? 0+1 అంటే ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 1. సో 1 <5 కండిషన్ ట్రూ మళ్ళీ వస్తుంది. సో అప్ టు ఎక్కడ వరకు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవ్వాలి? 5 వరకు రావాలి. 5 <5 అయితే కండిషన్ ఫాల్స్. 5 కంటే చిన్నదా? సో ఆ కండిషన్ అనేది తప్పు కాబట్టి కండిషన్ అనేది బ్రేక్ అయిపోయి అంటే ఫాల్స్ అయిపోయి లూప్ నుంచి టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా? సో నేనైతే ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు ఎలా ఇనిషియలైజేషన్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో జనరల్ గా ఇక్కడ మనకి డిక్లరేషన్, అలొకేషన్ అనేది సెపరేట్ గా రాశాను. క్వశ్చన్ రావాలి కదా, మీకు డౌట్ రావాలి. సేమ్ లైన్ లో రాయొచ్చా? డెఫినెట్ గా రాయొచ్చు. సో అది ఎలాగో చూపిస్తాం. ఇంట్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 5. ఓకే, ఇదంతా కామెంట్ చేస్తున్నాను నేను. సో యాక్సెప్టబుల్. సేమ్ లైన్ లో రాయొచ్చు. అంటే ఇక్కడ నెంబర్స్, ఇక్కడ మనకి ఏం చేసాం? డిక్లేర్ చేసాం. అట్ ద సేమ్ టైం ఈ డిక్లరేషన్ లోనే మనం ఏం చేసాం? మెమరీ అలొకేషన్ అనేది కూడా చేసేసాం. అంటే అట్ ఏ టైం ఎరే క్రియేట్ అవుతుంది, దానికి మెమరీ అసైన్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం డిక్లరేషన్ కూడా అవుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సింగిల్ డైమెన్షనల్ ఎరే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి మనకి? సింగిల్ డైమెన్షనల్ ఎరే. అసలు సింగిల్ డైమెన్షనల్ ఎరే అంటే ఏంటి, దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సింగిల్ డైమెన్షనల్ అరే అంటే ఏంటి? అరే డెఫినేషన్ సేమ్ దేనికైనా. సో అదే రాస్తున్నాను ఇక్కడ. సింగిల్ array in Java is a data structure that store, okay, that stores a fixed size sequential collection of elements of the same data. Okay, and also it can be thought of a list of elements stored in continuous memory allocation. సో ఇది సింగిల్ డైమెన్షనల్ అరే డెఫినేషన్. సేమ్ ఇక్కడ కూడా ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. సో ఒకసారి మీరు కనుక ఒక సైజ్ అనేది ఫిక్స్ చేస్తే సో దాన్ని చేంజ్ చేయలేం. నెక్స్ట్ హోమోజీనియస్ ఎలిమెంట్స్, హోమోజీనియస్ అనే పదం విని ఉంటారు. అంటే ఒక్కసారి మీరు అరేని కనుక డిక్లేర్ చేస్తే సో దాన్ని ఆ టైప్ ని మనం చేంజ్ చేయలేం. సో దాన్ని హోమోజీనియస్ నేచర్ అంటాం. అంటే హోమోజీనియస్ ఎలిమెంట్స్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ఉంది, మీరు ఎరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సేమ్ డేటా టైప్ లో ఉండాలి. దట్స్ ఇట్. ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్టార్టింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఎలా జరుగుతుంది? డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, సారీ ఇనిషియలైజేషన్ కాదు, ఇన్స్టాన్షియేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో ఈ స్టెప్స్ ఏంటి? సో సింగిల్ డైమెన్షనల్ ఎరేని ఎలా డిక్లేర్ చేస్తాం? సో జనరల్ గా మనకి మీ 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి: డిక్లరేషన్, ఇన్స్టెన్షియేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో డిక్లరేషన్ ఏ విధంగా చేస్తాం?
సో డిక్లరేషన్ ఏ విధంగా చేస్తామంటే ఎరే డిక్లేర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి యాక్చువల్లీ. డిక్లేర్ అన్ ఎరే స్పెసిఫైయింగ్ ఇట్స్ టైప్ అండ్ నేమ్. ఇక్కడ చూడండి, డిక్లేర్ ఎరే ఇన్వాల్వ్ స్పెసిఫైయింగ్ ఇట్స్ టైప్ అండ్ నేమ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూసాం. సో ఏం చూసాం? ఒక ఎరే నేమ్, ఒక దాని టైప్ ఏంటి, ఇంటిజర్ టైప్, దాని నేమ్ డిక్లేర్ చేసామా లేదా, అది మెయిన్ గా ఉండాలి. సో ఇన్స్టెన్షియేషన్ అంటే ఏంటి? ఇన్స్టెన్షియేషన్ అంటే ఏంటి? క్రియేటింగ్ ఎరే, క్రియేటింగ్ అన్ ఎరే యూజింగ్ న్యూ కీవర్డ్, న్యూ కీవర్డ్. న్యూ కీవర్డ్ అనేది హైలైట్ చేద్దాం. ఓకే, సో ఇది పాయింట్. నెక్స్ట్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ ఇనిషియలైజేషన్ ఏంటి? అసైనింగ్, అసైనింగ్ వాల్యూస్ టు ది ఎరే ఎలిమెంట్స్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ అనేవి కామన్ ప్రతి దాంట్లో. కానీ ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది? సింగిల్ డైమెన్షనల్ ఎరే అంటే సేమ్ ఎగ్జాంపుల్. సింగిల్ డైమెన్షనల్ ఎరే అంటే మనం ప్రీవియస్ చూసిన ఎగ్జాంపులే. సేమ్ ఏం చేసాం? అలొకేషన్ చేసాం, సారీ డిక్లేర్ చేసాం, అలొకేషన్ చేసాం, అండ్ ఇనిషియలైజేషన్ చేసాం, ఆ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకున్నాం. ఓకే, ప్రీవియస్ గా చూసింది ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అదే సింగిల్ డైమెన్షనల్ అరే ఎగ్జాంపుల్. సో కొత్తగా ఏమీ చూడవలసిన అవసరం లేదు. సో ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మీకు ఒక డౌట్ రావాలి. మీరు చెప్పారు కదా, లైక్ ఇంట్ ఇంట్ నెంబర్స్ నో ఇంట్ 5 అని ఇస్తే అరేకి మెమరీ అలొకేట్ అయిపోద్ది కదా. బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియలైజేషన్ లోనే, సారీ నంబర్స్ కదా, సో అట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియలైజేషన్ లోనే 1 minute, 1 minute, 1 minute, ఎర్రర్ వస్తుంది. ఓకే రైట్. ఓకే, సో ఫస్ట్ ఇంట్ నంబర్స్ న్యూ 5 డిక్లేర్ చేశాను. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు ఎరే డిక్లరేషన్ చేసేసాం అండ్ దానికి మెమరీ అలొకేషన్ చేసాం కదా. ఎప్పుడైతే మనం ఇనిషియలైజేషన్ చేస్తామో, అంటే ఇంతకు ముందు చూసిన ఎగ్జాంపుల్లో మల్టిపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎలిమెంట్స్ ఉంటే నాకు 100 ఎలిమెంట్స్ ని అసైన్ చేయడం కష్టం కదా అనుకోవచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 20 నెంబర్స్ ఉన్నా సరే ప్రతిదానికి ఇండెక్స్ ఇచ్చి దాన్ని వాల్యూస్ అసైన్ చేయడం కొంచెం కష్టం కదా అనుకుంటే మనకి ఇంకా ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. ఆ ప్రాసెస్ ఏంటంటే ఎర్రే ఇనిషియలైజేషన్ డ్యూరింగ్ డిక్లరేషన్. డ్యూరింగ్ డిక్లరేషన్ ఎప్పుడైతే ఎరే అనేది ఇనిషియలైజేషన్ చేస్తామో మనం అప్పుడే డిక్లేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు 5 ఎలిమెంట్స్, అదే 5 ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలి. సేమ్ ఇక్కడ మనకి మెథడ్ ఏమి చేంజ్, సారీ చేసే ప్రాసెస్ ఏం చేంజ్ అవ్వదు. సో న్యూ అనేది, న్యూ కీవర్డ్ అవసరం లేదు.
న్యూ కీవర్డ్ అవసరం లేదు. జస్ట్ మీకు ఏ ఎలిమెంట్స్ కావాలో ఈ బ్రాకెట్స్ లో పెట్టేసుకోవటమే. ఈ 20, 30, 40, 50. దట్స్ ఇట్. సో సింపుల్ గా ఫర్ లూప్ రాసుకుందాం ఇక్కడ మనం. ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్. ఓకే, ఐ ప్లస్ ప్లస్. సో నేను ప్రీవియస్ గా రాసిందంతా రాయట్లేదు, ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఐ. దట్స్ ఇట్. సో ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. 10, 20, 30, 40, 50 నాకు ఎగ్జిక్యూషన్ అయిపోయి నాకు వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయి. చాలా సింపుల్ కదా. జస్ట్ డైరెక్ట్ గా మనం వాల్యూస్ అసైన్ చేసుకుని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక ప్రాసెస్. అట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియలైజేషన్ లోనే మనం ఈ డిక్లరేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది జనరల్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో అడిగిన క్వశ్చన్. సమ్మింగ్ ఎరే ఎలిమెంట్స్ అంటే ఎరే ఎలిమెంట్స్ సమ్ చేసి వచ్చిన అవుట్పుట్ ని చూపించమంటాడు ఇంటర్వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. నెంబర్స్ అంటాను. సో 10, 20, 30, 40, 50. రైట్, దీన్ని సమ్ చేయాలి. సమ్ చేసి నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, సో మీకు ప్రాసెస్ తెలుసు, దీన్ని యాక్సెస్ చేసుకోవడం తెలుసు. అక్కడ వరకు నేను రాసేస్తాను కోడ్. ఓకే, ఇక్కడ దాకా నేను రాసేస్తాను. ఓకే, వెయిట్ 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 వెయిట్. ఎగ్జిక్యూషన్ చేస్తే 10, 20, 30, 40, 50 వచ్చింది. బట్ నాకు కావాల్సింది అది కాదు కదా. నాకు కావాల్సిన అవుట్పుట్ ఇది కాదు కదా. సమ్ కావాలి. అంటే నాకు సమ్ కావాలి అంటే ఇప్పుడు నాకు ఎలా రావాలంటే నా అవుట్పుట్ వచ్చేసి ఎరే సమ్ ఈజ్ సమ్ ఈజ్ అని వచ్చి నా ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నా యొక్క అవుట్పుట్ ఎలా ఉండాలి, దాన్ని తగ్గట్టుగా చేయగలుగుతామా అంటే చేయగలుగుతాం. ఇనీషియల్ గా నేను సమ్ కావాలి కాబట్టి ప్రతిసారి వాల్యూని యాడ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి నాకు ఒక వేరియబుల్ కావాలి. ఇనీషియల్ గా నేను ఆ వాల్యూని 0 పెట్టుకున్నాను. ఓకేనా, ఎందుకు పెట్టుకున్నానంటే ఇనీషియల్ స్టేజ్ లో సమ్ వాల్యూ 0 ఉంటుంది. ఓకేనా, యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ ఉంది. సింపుల్ ఏంటి, ఐ ప్లస్ ప్లస్. దీని మీనింగ్ ఏంటి, ఐ ప్లస్ 1. సారీ, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సేమ్ ఇదే విధంగా ఐ ప్లేస్ లో నేను సమ్ అనుకుంటున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఈ 1 ప్లేస్ లో ఎరేని యాడ్ చేస్తూ వెళ్తాం మనం. ఎరే వాల్యూని యాడ్ చేస్తూ వెళ్తాం ప్రతి ఇంక్రిమెంట్ లో, ప్రతి ఇటరేషన్ లో. సో అది ఎలాగో చూద్దాం. సో ఇలా ఇంతసేపు నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడు సమ్ తీసుకుని సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ ఐ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, సమ్ 0, ఇనిషియల్ 0 కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ ఇటరేషన్ ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్. సో కండిషన్ ట్రూ, లూప్ లోకి వస్తుంది. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఎంత 0 ప్లస్ నంబర్స్ ఐ. ఐ అంటే ఎంత, ఐ వాల్యూ ఎంత 10. సో ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత అయింది, ఫస్ట్ ఇటరేషన్ లో సమ్ వాల్యూ ఎంత అయింది, సమ్ వాల్యూ వచ్చేసి 10 అయింది. రైట్, సో ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు 1 లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్ అంటే 5. సో ఐ లెస్ 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత, సమ్ వాల్యూ 10. ఓకే, నెంబర్స్ ఐ అంటే నెంబర్ ఐ వాల్యూలో 1 వచ్చింది కాబట్టి సెకండ్ ఇండెక్స్ లోకి వెళ్తుంది 20. సో ఇప్పుడు మళ్ళీ వాల్యూ ఎంత, 20 ప్లస్ 10 30. సమ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇలా ప్రతిసారి కూడా దాని సమ్ ఎంతో ప్రింట్ అవుతూ వెళ్తుంది అనమాట. లాజిక్ ఇది. ఇక్కడ మనం ప్రింట్ చేయవలసింది ఏంటంటే మన ఎరే కాదు కావాల్సింది. నాకు అవుట్పుట్ ఎలా కావాలంటున్నాను, ఎరే సమ్ ఈజ్ అని పెట్టి ఓకే స్పేస్ ఇచ్చి సమ్.
జస్ట్ ప్రింట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. సో అరే సమ్ ఈజ్ 10, నెక్స్ట్ 30, అండ్ సమ్ ఈజ్ 60, అండ్ నెక్స్ట్ ప్రతి ఇండెక్స్ లో దాని వాల్యూ ఎలా మారుతుందో తెలుస్తుంది. నాకు కాదు జస్ట్ ఒక్కటేసారి రావాలి అనుకుంటే జస్ట్ ఇది తీసేసి ఇక్కడ తీసేసి లూప్ బయట రాసుకుంటే సరిపోతుంది. లూప్ బయట తీసుకుంటే వన్స్ ఒకసారి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాల్యూ అంతా ప్రింట్ అయిపోతుంది 150. ఓకే. సో ఇది ఒక ఎరేని మనం డిక్లేర్ చేసి దాని సమ్ ని ఫైండ్ అవుట్ చేయటం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో అది కూడా ఇంపార్టెంటే, అది కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయటం. అంటే ఇచ్చిన ఎరేలో పెద్ద ఎలిమెంట్ ఏది. మళ్ళీ సేమ్ స్టోరీ నంబర్స్. మళ్ళీ నేను డిక్లేర్ చేసుకున్న 10, 20, 30, 40, 50. ఇప్పుడు ఇచ్చిన ఎలిమెంట్ లో పెద్ద ఎలిమెంట్ ఏది 50. నాకు ఆ ఎలిమెంటే కావాలి, నాకు ఇంక వేరే ఎలిమెంట్ అవసరం లేదు. కండిషన్ జనరల్ గా మనకి ఏ కండిషన్ కావాలి, ప్రతిసారి మ్యాక్స్ ఎలిమెంట్ కావాలి. ఓకే, మ్యాక్స్ ఎలిమెంట్ కావాలి అంటే ప్రతిసారి ఒక వాల్యూ నుంచి ఆ వాల్యూని కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను, 10 అని నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ లాజిక్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తున్నా. సో 10 ని నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఈ రెండిట్లో పెద్దది ఎలిమెంట్ ఏది 20. కాబట్టి ఇది నాకు ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ మ్యాక్స్ ఎలిమెంట్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 20 తీసుకుంటది, 20 మళ్ళీ 30తో కంపేర్ చేస్తుంది, మళ్ళీ తర్వాత 30 వస్తుంది, 30, 40, 40తో 50. సో ఈ మొత్తం ఎలిమెంట్లలో ఏది పెద్ద అనేది మనకి ఫైనల్ గా అవుట్పుట్ వస్తుంది. సో అది ఎలాగ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఓకేనా. వేరియబుల్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, వేరియబుల్ టు స్టోర్ మాక్సిమం ఎలిమెంట్ ఇన్ ది ఎరే. సో ఎలా ప్రింట్ చేస్తాను, సో మాక్సిమం ఎలిమెంట్ ఇంటూ మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు ఒక వేరియబుల్. నాకు సమ్ ఎలా తీసుకున్నాను అలాగా, అక్కడ 0 తీసుకున్నాను, బట్ ఇక్కడ నేను ఏం స్టోర్ చేసుకోవాలి, ఇనీషియల్ గా స్టోర్ చేసుకోవాలి కదా, ఇండెక్స్ వాల్యూ తీసుకోవాలి. నాకు ఎరే ఎలిమెంట్ తోటే కదా కంపారిజన్. సో ఎరే ఎలిమెంట్స్ లోనే నాకు కంపారిజన్ కాబట్టి 0 తీసుకుంటే ఆటోమేటిక్ గా 10 వస్తుంది. సో అక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఒక లూప్ తీసుకుంటాను. అలాగా సేమ్ ఇందాక లూప్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్. సేమ్ స్టోరీ, ఇది ఏం మారదు, ఐ ప్లస్ ప్లస్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏ ప్రింటింగ్ అవ్వాలి, నీకు ఏం చేయాలి, ఎరే అనేది మ్యాక్స్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ గా ఉందా లేదా కావాలి. అవునా, కాబట్టి నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకోండి. సో నంబర్స్ ఎరే ఎలిమెంట్ అనేది ఓకే గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఎలిమెంట్ తో ఉందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ గా ఉందనుకో, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్స్ ఐ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఈ సాటిస్ఫై అయిపోతే ఇదే లాజిక్. నాకేం నాకేం ప్రింట్ అవ్వాలి, ఫైనల్ గా మాక్సిమం ఎరే ఈజ్ అని చెప్పి వెయిట్. ఓకే, సో ఇక్కడ లాజిక్ ఇది, అరే మ్యాక్స్ వాల్యూ ప్రింట్ చేయాలి. దీని ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది, ఇనీషియల్ గా ఏంటి 10, 20, 30, 40, 50 రైట్, ఎలిమెంట్స్ అనేవి అసైన్ చేస్తాం. సో తర్వాత మ్యాక్స్ వాల్యూ ఎంత, 0. అంటే నెంబర్ 0 అంటే 10 అసైన్ చేస్తాం. ఓకేనా. సో ఇనీషియల్ వాల్యూ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మ్యాక్స్ వాల్యూ 10 ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో లూప్ ఎగ్జిక్యూషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఐ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కండిషన్ అనేది ట్రూ. ఇక్కడికి వస్తుంది నంబర్స్ ఐ. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 10 గ్రేటర్ దాన్ 10. సో కండిషన్ అనేది
ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ దేనిక మ్యాక్స్ వాల్యూ ఎంత 10, ఆటోమేటిక్ గా ఐ వాల్యూ అనేది ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ 1 అయినప్పుడు 1 <5. ఇప్పుడు నెంబర్స్ ఐ ఎంత 20 గ్రేటర్ దాన్ 10. కరెక్ట్ కదా, 20 10 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ మ్యాక్స్ వాల్యూ అప్డేట్ అవ్వాలి. మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇప్పుడు 20 ఉంటుంది. సో నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. సో 2 అంటే 2 <5 కండిషన్ ట్రూ కాబట్టి 2 అంటే ఎంత 30. సో నెంబర్ ఐ 30 <20 కండిషన్ అనేది ట్రూ అయింది. సో మ్యాక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు 30కి అప్డేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఐ వాల్యూ అనేది 3కి ఇంక్రిమెంట్ అవుతుంది. 3 అంటే ఎంత 40, 0 1 2 3. సో 3 <5 కండిషన్ ట్రూ, లూప్ లోకి వస్తుంది. లూప్ లోకి వచ్చిన తర్వాత నెంబర్ ఎంత అంటే 40 <30. మ్యాక్స్ వాల్యూ 40కి అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 4కి. ఐ ఈజ్ ఈక్వల్ టు 4 వాల్యూ ఎంత 50 <50 <40. మ్యాక్స్ వాల్యూ అనేది 50కి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిపోయిన తర్వాత 5 అవుతుంది. సో 5 <5 కండిషన్ ఫాల్స్, లూప్ లోంచి బయటకు వచ్చేసి సో మ్యాక్స్ వాల్యూ అనేది 50 ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. సో మ్యాక్స్ వాల్యూ 50 మీకు కనిపించినట్టయితే. సో మ్యాక్స్ వాల్యూ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎరే ఇస్ 50. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఒక ఎరే ఇచ్చినప్పుడు మీకు ఎవరన్నా ఎరే ఇచ్చి దాంట్లో మాక్సిమం ఎలిమెంట్ కానీ లేకపోతే మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్ సింపుల్ గా. ఓకేనా? ఓకే, ఇది సింగిల్ డైమెన్షనల్ ఎరే. సో మీ అందరికీ డౌట్ రావచ్చు. సో నేను అంతా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఇంకా ఏదైనా వేస్ లో మనం ఎరేస్ ని డిక్లేర్ చేయొచ్చు అంటే డెఫినెట్ గా న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి. ఇప్పుడు దాకా నార్మల్ గా మనం ఏం చూసాం, సో డిక్లరేషన్, ఇనిస్టెన్షియేషన్, ఇనిషియలైజేషన్ సెపరేట్ గా చూసాం. సో సింగిల్ లైన్ లో ఇనిషియలైజేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లేర్ సింగిల్ లైన్ లో చూసాం. సో ఇక్కడ ఏంటంటే మనం మొత్తం డిక్లరేషన్, ఇనిస్టెన్షియేషన్, ఇనిషియలైజేషన్ కూడా మనం ఒకే సింగిల్ లైన్ లో చూడొచ్చు. సో అది ఎలాగంటే అంటే ఎలా డిక్లేర్ ఇన్స్టాన్షియేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఒకే లైన్ లో చూడొచ్చు. ఎలాగా అంటే సింపుల్, మనకి ఇందాక యూజ్ చేసినట్టే సేమ్ ఇంట్ నెంబర్స్ న్యూ. ఓకే, ఇక్కడ సైజ్ ని డిక్లేర్ చేయకండి. డిక్లేర్ చేయకుండా 10 20 30 40 50. సో ఇది ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇక్కడ సైజ్ ని డిక్లేర్ చేయకుండా మీకు ఏ ఎలిమెంట్స్ కావాలో అవి దాని పక్కనే రాసేసుకున్నారు. ఓకే, ఇది ఒక పద్ధతి. మీకు డౌట్ రావచ్చు మళ్ళీ, సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని నేను చూపిస్తాను. సింపుల్ గా ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. 10 20 30 40 వర్కౌట్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ పద్ధతి, నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఉంది, మెథడ్ టు ఇనిషియలైజేషన్. ఇంకోటి ఏంటి, మెథడ్ టు ఇనిషియలైజేషన్ అని అరే. ఎలాగో చూద్దాం. సింపుల్ గా ఏమి లేదు, మీరు ఇంతగా ముందు ఎలాగైతే ఇంట్ నెంబర్స్ అని ఇచ్చుకున్నారో అక్కడ వరకు సేమ్. ఓకే, తర్వాత ఒక మెథడ్ రాసుకోండి. నెంబర్స్ కాదు కదా, నెంబర్స్ ఆల్రెడీ ఇచ్చాను నేను. నెంబర్స్ 1 అని ఇచ్చుకో. సో ఒక మెథడ్ రాసుకోండి, గెట్ ఇనిషియలైజేషన్ అనే ఒక మెథడ్. ఓకే, దాని డిక్లరేషన్ ఇస్తాను, కంగారు పడకండి. తర్వాత యాక్సిస్ అనేది సేమ్ సేమ్, ఏం మారదు. నెంబర్స్ 1 నేమ్స్ మార్చుకోవడం అంతే. ఓకే, ఇప్పుడు మెథడ్ ద్వారా నేను మెథడ్ ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. ఓకే, స్ట్రింగ్ ఇంట్ గెట్
గెట్ ఇది సేమ్ నేమ్ ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఓకే. సో ఏం రిటర్న్ చేస్తుంది ఇది? మనం ఏం రిటర్న్ చేయాలి? ఖచ్చితంగా రిటర్న్ చేయాలి కదా. సో న్యూ ఇంట్, ఓకే. చూసారా? ఇప్పుడు మనం ఏం చేసాం? మెథడ్ టు ఇనిషియలైజేషన్. సో సేమ్ ఇనిషియలైజేషన్ న్యూ ఇంట్, ఇది కామన్. ఓకే. సో ఇక్కడ వరకు ఇది కామనే కదా, న్యూ ఇంట్. దీ ఈ దీన్ని ఇది రిటర్న్ చేస్తుంది ఈ మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ వాల్యూస్ ని తీసుకెళ్ళి ఈ మెథడ్ కి అసైన్ చేసి ఈ ఈ వాల్యూస్ ని ఈ నెంబర్స్ వన్ లో పెడుతుంది. ఓకేనా? సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా? నెంబర్స్ మార్చుతున్నాం చూడండి, 60, 70, 80, 90, 100. ఇప్పుడు రెండు వాల్యూస్ రావాలి. ఓకే. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 20. సారీ, 70, 80, 90, 100. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ మెథడ్ రిటర్న్ ఇనిషియలైజేషన్ ఏదైతే ఏరే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే అరేస్ డాట్ ఫిల్ మెథడ్. సో దాన్ని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు ఎరే డిక్లరేషన్ అనేది. సో అది ఎలాగో చూద్దాం. ఓకేనా? సింపుల్ అండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే కోడింగ్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ రాకుండా కోడింగ్ చేయలేరు. ఒకటికి రెండు సార్లు చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మీకు అప్పటికీ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను ఖచ్చితంగా దాని మీద వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఎలా డిక్లేర్ చేయొచ్చు? అరేస్ డాట్ ఫిల్ మెథడ్ యూజ్ చేసి మనం అరేస్ ని డిక్లేర్ చేయొచ్చు, ఇనిషియలైజేషన్ చేయొచ్చు, వాట్ ఎట్ మీన్. ఓకే, ప్రాసెస్ చూద్దాం. సేమ్ డిక్లరేషన్ తెలుసు, సేమ్ స్టోరీ. ఓకే, న్యూ ఇంట్ 5. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకు ఒక మెథడ్ ఉంది, అరేస్ డాట్ ఫిల్. ఓకే, అరేస్ డాట్ ఫిల్. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, 1 minute, మెథడ్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మరి నేను. సో మెథడ్ ఏం చేస్తుందంటే నెంబర్స్ కామా, నాకు ఇక్కడ 2 పారామీటర్స్ కావాలి. చూడండి, ఇది యాడ్ ఆర్గ్యుమెంట్. సో చాలా టైప్ రిటర్న్ చేస్తుంది అనమాట ఇది. దిస్ మెథడ్ ఇన్ ద టైప్ ఎర్ ఇస్ నాట్ అప్లికేబుల్, 0 ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ లేకుండా యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నెంబర్స్, గుర్తుపెట్టుకోండి. అరేని డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ వాల్యూ ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 42 ఇస్తాను. ఓకే. సో 42 ఇస్తున్నాను. తర్వాత సేమ్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నెంబర్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్, సేమ్ నెంబర్స్ ఐ. రెండు చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో 42, 42, 42 ఎన్నిసార్లు ప్రింట్ అయింది? ఓకే. అంటే మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో ఇక్కడ, ఆ వాల్యూ, స్పెసిఫిక్ వాల్యూ అనేది ఆ అరేలో ఫిల్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 ఇద్దాం పోనీ. సో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఎర్రర్ వచ్చింది. 30 కూడా ఇస్తాను పోనీ. సో అప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది. రేంజ్ 20 అంట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను నేను. 10, 10, 10. ఓకే, 5 కదా. 20, 30, 40, 50. చూద్దాం ఇది ఏమన్నా ఎర్రర్ వస్తుంది ఏంటో. ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. సో ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ ఎలిమెంట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిమెంట్ తో మీరు ఫిల్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 తో ఫిల్ చేయాలి మొత్తం ఆ ఎరేని. డెఫినెట్ గా మీరు ఎరే ఫిల్ మెథడ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా?
అంటే మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో ఎంటర్ ఎరే ఆ వాల్యూ తోటి ఫిల్ అయిపోతుంది. ఓకేనా? సో దాని సైజ్ ఎంత? 5. రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంటది, కాపీ మెథడ్ అని. సో కాపీ మెథడ్ అని సింపుల్ గా నేను ఏమంటున్నానంటే, ఒక ఒక ఎరే తీసుకోండి ఫస్ట్. ఎరే డాట్ ఎరే కాపీ మెథడ్. కాపీ మెథడ్ ఇది సింపుల్, చాలా సింపుల్. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంట్ ఒరిజినల్ అని పెట్టి 5. ఓకే. సో ఒరిజినల్ అని పెట్టా, ఒక అరే తీసుకున్నా. సో ఇప్పుడు కాపీ చేసుకుంటున్నా దీన్ని. కాపీ అని పెట్టి ఈక్వల్ టు రే డాట్ నాట్ ఎరే ఎరేస్ డాట్ కాపీ. సో ఒరిజినల్ ఒరిజినల్ లెంత్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. సేమ్ లూప్ తీసుకోండి, మళ్ళీ లూప్ తీసుకోండి. లూప్ ఎలాగా? మీరు ఏదైతే కాపీ తీసుకున్నారు కదా, దాంట్లో ఉంటది అదే ఒరిజినల్ కాపీ. కాపీ డాట్ లెంత్. ఓకే. సో ఇక్కడ కూడా కాపీ. ఎగ్జిక్యూషన్ చేయండి. సో 10 10 10 అంటే ఎరే ఫిల్ మెథడ్ అనేది ఏం చేస్తుంది, ఏదైతే మీరు వాల్యూ ఇచ్చారో సో ఆ వాల్యూని 5 టైమ్స్ ఎరేలో స్టోర్ చేస్తుంది, ఎందుకంటే సైజ్ 5 కాబట్టి. సో నెక్స్ట్ కాపీ మెథడ్, దీని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్ అనేది దానికి కొన్ని ఎరేస్ వాల్యూ, ఒక వాల్యూస్ ని, కొన్ని వాల్యూస్ ని, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని అసైన్ చేసాం. రైట్. సో ఎరేస్ డాట్ కాపీ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, ఇది ఏం చేస్తుందంటే ఒక కాపీని, ఒరిజినల్ దానికే వేరే ఒక కాపీని క్రియేట్ చేస్తుంది. అంటే డూప్లికేట్ చేస్తుంది అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. డూప్లికేట్ చేస్తుంది అంటే మనకి మెమరీ వేస్టేజ్ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. ఒరిజినల్ దానికి డూప్లికేట్ క్రియేట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టింగ్ దానికి డూప్లికేట్ అరేని క్రియేట్ చేస్తుందని. ఓకేనా? సో ఇది కంప్లీట్ గా మనకి ఉన్న ప్రాసెస్. దేనికి ఉన్న ప్రాసెస్? సింగిల్ డైమెన్షనల్ అరేకి ఉన్న ప్రాసెస్ ఇది. సో నెక్స్ట్ మనం 2 డైమెన్షనల్ అరే చూద్దాం. ఓకేనా?